చియాని 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 చేయను 15 ఆగస్టుకు బొక్కలు తిన్నా భయ్యా. చియ్యలు తిన్నా. తెలంగాణలో చియ్యాలంటాం బొక్కల్ని. కాక నాకైతే విక్రమ్ కనపడలేదు కాక. చియాను అసలు గతంలో సినిమాలు చూసుకుంటే ఒక్కటి కూడా దీన్ని కంపేర్ చేయొద్దు. ఆ సినిమాలు వేరు ఇది వేరు. మనకు ఇది యుగానికి ఒకడు బ్యాక్ డ్రాప్ విజువల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో చూపించారు. మస్త్ అంటే మస్తు మంట పుట్టించాడు. ఓన్లీ విక్రమ్ పెర్ఫార్మెన్స్. రంజిత్ ఎలా తీస్తాడో అనేది మళ్ళీ ఒక్కసారి ఇది నిదర్శనం అనమాట. ఈ సినిమా అద్భుతంగా అనిపించింది. బీజిఎం గానీ అక్కడ చూపించిన విధానం కానీ, గ్రాఫిక్స్ కూడా కొన్ని విజువల్స్ జంతువులు వచ్చిన చూపించినప్పుడు కూడా సూపర్ అంటే సూపర్ గా అనిపించేస్తాయి. హీరోయిన్ అయితే నిజంగా బయట ఎంత గ్లామర్ గా ఉంటుంది. ఆమెను ఒక పల్లెటూరు యువతిగా, అడవి జాతి బిడ్డగా, టోటల్ గా ట్రైబల్ గా నిజంగా అద్భుతంగా చూపించారు. చియాను విక్రమ్ ఆయన ఒక్క విజువల్సే కాదు, ఆయన ఒక్క పాత్ర కాదు, చిన్న క్యారెక్టర్ చిన్న పాపలు చూపించినప్పుడు కూడా వాళ్ళు చెప్పే డైలాగులు కూడా ప్రతి ఒక్కటి నేచురల్ గా అనిపించేస్తాయి. రియల్ స్టోరీ అంటే ఇది. టిప్పు సుల్తాను అప్పుడు గతంలో రాజులు బ్రిటిష్ వాళ్ళు దోచుకోలేని సంపదను ధైర్యం చేసి మనోడు తంగలానేవాడు కనిపెట్టి దాన్ని దోచుకుని మన జాతి బిడ్డలకే ఇది అంకితం అవ్వాలి, ఇక్కడ సంపదను కాపాడాలి, మనం డెవలప్ అవ్వాలని చూపించిన. ఎందుకంటే ఎండింగ్ తెలుసుకున్నాడు. ఫస్ట్ అంటే దోచేసుకుని ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దామని అనుకుంటాడు, కానీ తనకి గతం గుర్తొస్తా ఉండేది, తను ఎవరు తను ఏంటని గుర్తొస్తా ఉండేది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోద్ది. ప్రతి ఒక్క విజువల్స్ ఎఫెక్ట్లు కానీ ప్రతి ఒక్కటి కానీ ఆ జంతువులు కానీ మస్తు అనిపించేస్తాయి. పాటలు కూడా బాగున్నాయి. విక్రమ్ రియల్లీగా కెరీర్ లో ఇంత బెస్ట్ క్యారెక్టర్ అయితే నేను చూడలే భయ్య. సినిమా గురించి పక్క పెట్టండి, గత సినిమా గురించి పక్క పెట్టండి, అద్భుతమైన సినిమా. 15 ఆగస్టు పడ్డది, మస్తు పడ్డది. సియాన్ పక్క పెడదాం, డబ్బింగ్ సినిమా పక్క పెడదాము. స్మార్ట్ శంకర్ నీ అమ్మాయి డబుల్ స్మార్ట్ అద్భుతంగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ర్యాప్ ఎర్రగా తీసిండు. సియాన్ విక్రమ్ ఇంకా సపరేట్, ఈ లెవెలే సపరేట్, ఆయన లెవెలే సపరేట్. థ్యాంక్ యూ. తొంగలో తొక్కేసింది నన్ను. ఎలా చేసిందంటే, నేను విక్రమ్ గారికి పెద్ద ఫ్యాను. అయితే అపరిచితుడు సినిమా ఒకటి ఆయన లైఫ్ లో నాకు తెలిసి బ్లాక్ బస్టర్. దాని తర్వాత చాలా వచ్చినాయి కానీ అంత రేంజ్ రాలా. ఈ తంగలను మాత్రం చాలా అద్భుతంగా ఉంది. విక్రమ్ గారి యాక్టింగ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోతున్నమాట. ఇందులో ఫస్ట్ హాఫ్ వచ్చేసి అందరికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అత్యాశకి పోకూడదు అనేది సినిమా కాన్సెప్ట్. యాక్టింగ్ తో చంపేశాడు అసలు విక్రమ్ గారు. అయితే ఈ సినిమాకి నేను ఇచ్చేది 10కి 9.5 ఇస్తా రేటింగ్. చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ వచ్చేసి విక్రమ్ గారు యాక్టింగ్ అండి. రంజిత్ గారి డైరెక్షన్, అసలు ఆయన రాసుకున్న స్క్రిప్టే చాలా హైలైట్ మాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎక్సైటింగ్ గా, అసలు ఆడియన్స్ సీట్లోంచి కదలరు అనమాట. ఇందులో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఆడవాళ్ళు జాకెట్ వేసుకుని ఒక సీన్ ఒకటి ఉంది. నేనైతే చాలా ఎక్సైట్ గా చాలా ఫన్నీగా ఫీల్ అయ్యా. చాలా బాగుంది సీను, చాలా కొత్తగా చూపించాడు. సాంగ్స్ 4-5 సాంగ్స్ ఉన్నాయండి. అలా వస్తూ వెళ్ళిపోతుంటాయి అంతే. మనం సినిమా మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. సాంగ్స్ అంత నేనైతే ఎంజాయ్ చేయలేదు, కానీ సినిమా అయితే అసలు ఫ్యాంటాస్టిక్. బ్రో మూవీ మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇప్పటి వరకు విక్రమ్ గారు తీసిన మూవీస్ లో ఇది ఎక్స్ట్రాడినరీ. ఇంతకు ముందు అపరిచితులు చూసాం, మల్లన్న చూసాం, ప్రీవియస్ గా ఎన్నో వచ్చాయి. ఇవన్నిటికీ ది బ్లాక్ బస్టర్. ఈ మూవీ మాత్రం ద ఫీస్ట్ అనుకోవాలి, ఫ్యాన్స్ కే కాదు ప్రతి ఆడియన్స్ కూడా. ఇది ఫ్యాంటాస్టిక్. 5+4 9. అల్టిమేట్లీ ది మూవీ ఇస్ ఫైన్, ఫ్యాంటాస్టిక్. చాలా కొత్తగా ఉంది. కంపల్సరీగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మిస్ కాకపోయిన మూవీ. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది. స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, డైరెక్షన్, ఈవెన్ ప్రతి ఎవ్రీ ప్రొడక్షన్ వాల్యూ కూడా ఫ్యాంటాస్టిక్. కంపల్సరీ నీడ్ టు వాచ్. చాలా బాగుంది. కమర్షియల్ కమ్ మెసేజ్. ఈవెన్ దో మనం ప్రీవియస్ అట్ 1800 సెంచురీలో ఆ టైప్ ఆఫ్ అప్పట్లో పీపుల్ ఎలా ఉండేవారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీ మనం చూడొచ్చు. మూవీ మాత్రం ఐస్ ఫీస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ప్రతి ఒక్క విషయంలో. ఈవెన్ దో విక్రమ్ గారి యాక్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారి యాక్టింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ కి ఈవెన్ దో ఎవ్రీ ఆడియన్స్ మస్ట్ బి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ద స్టోరీ మాత్రం తంగరన్ యాక్టెడ్ బై విక్రమ్ అన్న. ఏం యాక్టింగ్ చేశాడు బై, నిజంగా ప్రాణం పెట్టారు అన్న. చాలా మందికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది నిజంగా, కానీ సినిమా పిచ్చోడు ఎవరంటే నిజంగా విక్రమ్ అని చెప్పొచ్చు అన్న. అన్న ఏం యాక్టింగ్ అన్న, అది నిజంగా ఏడుపు వచ్చేస్తుంది అన్న. అప్పుడెప్పుడు మొన్న చూసాం గోట్ లైఫ్ అని, ఆ సినిమా లాగా ఉందన్న సినిమా. నిజంగా యాక్టింగ్ చింపి పారేసాను. సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటన్నా అన్న పర్ఫార్మెన్స్, విఎఫ్ఎక్స్, క్లైమాక్స్ సీన్స్
ఈ 3 చాలన్న సినిమా బతుకుతుంది. నేను చెప్తున్నా, చాలా జన్ చెప్తున్నా, ఒక్క 2 నిమిషాలు బట్టి తలకాయ తిప్పలేను నేను, అంత జెన్యూన్ ఉందన్న. అంటే ఇండిపెండెన్స్ రోజు నిజంగా ఒక భారతీయునిగా నిజంగా మేరా భారత్ మహాన్ అంటే ఒక ఇండియన్ చూడాల్సిన మంచి సినిమా ఏదంటే తంగలన్. ఒక ఆస్కార్ లెవెల్ మూవీ అన్న, ఒక నేషనల్ అవార్డ్ మూవీ అన్న. ఆ పర్ఫార్మెన్స్ కానీ, తన విజువలైజేషన్ కానీ చాలా బాగా. నిజంగా రంజిత్ అన్న ఏం మూవీ తీసావన్నా, నిజంగా నీ కాళ్ళకి దండం పెట్టే తప్పులే అనిపించింది. అంత బాగా జెన్యూన్ మూవీ అన్న, ఒక ఆస్కార్ లెవెల్ మూవీ. నిజంగా ఇటువంటి సినిమా కూడా స్పాయిల్ చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే కర్మ అంత, దాన్ని ఏం చేయలేము. 100% నేషనల్ అవార్డు దాకా వెళ్ళాల్సిన సినిమా ఇది, ఆస్కార్ లెవెల్ పోవాల్సిన సినిమా ఇది. నిజంగా పెద్ద చిన్న చిన్న సినిమాలకి ఇచ్చారన్న, మంచి మూవీ అన్న. ఇండిపెండెన్స్ రోజు నిజంగా బ్రిటిషర్స్ ఇండియన్ వాళ్ళు ఎలా దొక్కారు, ఎలా వాడుకున్నారు, ఇక్కడ ఉన్న నల్ల దొరలు కూడా ఏ రకంగా మనం హింసించారు, ఎట్లా అంచవేశారు అనేది చాలా చూపించారు అన్న. నిజంగా చాలా అంటే క్లైమాక్స్ చాలా బాధపడన్నా, చాలా ఎడిపోయింది. నిజంగా చాలా జెన్యూన్ మూవీ. ప్రతి ఒక్క దండం పెడుతున్నా, చూడండి సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. భయ్యా తంగలాన్ నిజంగా ఐ ఫీస్ట్ అని చెప్పాలి. నేనైతే ఆ విజువల్స్ కావచ్చు, చియాన్ క్యారెక్టరైజేషన్ కి, ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఫిదా అయిపోయా సినిమాలో. డైరెక్షన్, మూవీ టీమ్ డైరెక్షన్, నెరేషన్ ఎలా తీసుకుందో ఏంటో నాకు తెలియదు, కానీ సినిమాని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లిపోయారు. నేనైతే త్రూ అవుట్ ఎగ్జైట్మెంట్ తో చూసాను, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, అరే ఇది ఎలా అనే ఇదిలో ఉన్నాను. ఇంకోటి హారతి అనే క్యారెక్టర్ ఉంటుంది భయ్య, ఇందులో రాత్రి కల్లోకి రావడం పక్కా గ్యారంటీ, వేరే లెవెల్ ఉంది. నేనైతే త్రూఅవుట్ ఆ నెరేషన్ కావచ్చు, ఆ ఎగ్జైట్మెంట్ గా నిజంగా పడిపోయాను నేను. చాలా బాగా అనిపించింది. బట్ అక్కడక్కడ కొన్ని స్లో సీన్స్ ఉంటాయి, కొంచెం అరే అబ్బా వెళ్తుందిలే అన్నట్టు కొన్ని సీన్లు ఉంటాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. తంగలం మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ మూవీ రాకముందు వస్తే చాలా బాగా హిట్ అవుతుండే. మళ్ళీ ఇంకోటి చిఎం విక్రమ్ గారు యాక్టింగ్, ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. స్క్రీన్ ప్లే మాత్రం ఒక డిఫరెంట్ గా ట్రై చేసిండు డైరెక్టర్ గారు. నేను ఇంతకు ముందు చూడలేదు ఇలాంటి స్క్రీన్ ప్లే. లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes అయినా, ఇంటర్వెల్ బ్లాక్ అయినా. కాకపోతే మనకు తెలిసిన స్టోరీ. అంటే నేను ఏమనుకున్నా అంటే చిఎం విక్రమ్ గారి ఫిలిం అరే డిఫరెంట్ ఏమంటారు, అది ఏదైతే మనకు ట్రైలర్ అయినా టీజర్ అయినా చూపెట్టింది, ఏదైతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో, ఆ పోస్టర్స్ ఉన్నాయో, నేను ఒక అడ్వెంచర్ ఫిలిం లాగా అనుకున్నా. కాకపోతే ఒక కనెక్ట్ కాదన్న, తెలుగులో కానీ కాదు. కాకపోతే నా స్టోరీ ఇప్పుడు మా తెలుగులోనే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం లేదన్న. ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిమ్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా ఫిలిమ్స్ ప్రతి ఒక్కటి మనం తీసిన తెలుగు ఫిలిం అయినా ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం కనెక్ట్ అవుతున్నాయి.